నమస్తే ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం మార్చి 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు మేషరాశి వారికి గోచార అంచనాలు. అంటే ఈ మాసంలో ఆర్థికంగా చూస్తే కనుక 15 తర్వాత సూర్యుడు, కుజుడు, రాహువు కలయిక 11వ స్థానంలో యాక్టివ్గా ఉంటుంది. అలాగే శుక్రుడు, శని 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఊహించని ఖర్చులు 12వ స్థానంలో శని సంచారం, శుక్ర సంచారం వల్ల నిరుత్సాహపరిచే పరిణామాలు, ప్రయాణాల వల్ల ఖర్చులు ఆర్థికంగా అయితే ఈ విధంగా ఉంది ఈ మాసం, ఈ 15 రోజుల నుండి. ఇక 11వ ఇంట్లో కుజుడు వల్ల ఏమవుతుందంటే ప్రారంభంలో లాభాలు ఉన్నా కానీ నెలాఖరికి కార్యాలయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో అయితే మాత్రం చిన్న చిన్న కలతలు ఉండవచ్చు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకైతే కనుక ఇది చాలా సాధారణ కాలంగా కనిపిస్తుంది. చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికైతే కనుక ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నా కానీ చివరిలో శుభవార్తలు వింటారు మా సంతానికి అనేది సూచించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక నిద్రలేమి సమస్యలు, అనవసరమైన టెన్షన్లు, అలసటలు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ 2 వారాలకు గాను. ఇక ప్రమాదాలు అయితే కనుక 15వ తేదీ తర్వాత గ్రహాల సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది మేషరాశి వారికి. ఇక కుజ, రాహు శాంతి కోసం ప్రతిరోజు ఉదయం సూర్యుడికి కుంకుమ, బెల్లం కలిపిన నీటితో ఆర్ఘ్యం సమర్పించండి. మంగళవారం నాడు హనుమంతుడిని లేదా శివుడిని దర్శించడం చాలా శ్రేయస్కరం. శుక్రవారాల్లో పేదలకు దుస్తులు లేదా అన్నదానం చేయండి. ఈ విధంగా ప్రతికూలతలు తగ్గటానికి చిన్ని పరిహారాలు వీలైన వారు చేసిన మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. వాహన ప్రమాదాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మరొకసారి గమనించగలరు. ఇది మేషరాశి వారికి 15 నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా. సర్వేజను సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఇది ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయగలరు.